हाय फ्रेंड्स वेलकम टू निशी चैनल। ఈ రోజు మన వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే పాల ప్యాకెట్ తో పాలకోవా ఎలా చేసుకోవాలో చూద్దాం। మనం గేదె పాలతోని అలాగే బయట కొనే ప్యాకెట్ పాలతో మాత్రమే కాదు ఇలా అంగన్వాడీ పాలతో కూడా పాలకోవా చేసుకోవచ్చు। మనకి ఈ పాలకోవాని చాలా సింపుల్ గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా అంగన్వాడీలో ఇచ్చే పాల ప్యాకెట్లను తీసుకోవాలి। ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1 లీటర్ ప్యాకెట్ వరకు పాలను తీసుకోవాలి। అంటే మనం తీసుకునే పాలు లీటర్ పాల వరకు తీసుకోవాలి। ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టి పాలను మరిగించుకోవాలి। ఈ పాలు పొంగేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి పాలు బయటికి పొంగకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి। ఈ పాలపైన వచ్చే మీగడ ఉంటుంది కదా, అది చుట్టూ అతుక్కోకుండా పాలలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి। మనం ఇలా దగ్గరుండి కలుపుకుంటూ మరిగించుకుంటే ఈ పాలు అడుగున మాడిపోకుండా ఉంటాయి, అందుకని దగ్గరుంటూ కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి। ఇలా పాలు చిక్కబడినప్పుడు చుట్టూ ఉన్న మీగడను కూడా పాలల్లో కలుపుకుంటూ మరిగించుకోవాలి। అలాగే పాలు ఇలా దగ్గర పడినప్పుడు ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల పాలకోవా రవ్వరవ్వలా కాకుండా సాఫ్ట్గా వస్తుంది। ఇలా లీటర్ పాలు పావు లీటర్ పాలు అయ్యేంత వరకు మరిగించుకోవాలి। ఇలా మరిగిన తర్వాత 3/4 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి। అంటే మనం తీసుకున్న లీటర్ పాలకి 200 గ్రాముల వరకు పంచదారని వేసుకోవాలి। మనం కప్పు కొలతలతో చూసుకుంటే కనుక 4 కప్పుల పాలకి 3/4 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి। అంటే కప్పు కంటే కొంచెం తక్కువగా, హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి। మనం ఇలా కొలుచుకుని తీసుకోవడం వలన స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది। ఇలా పంచదారని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా పంచదారని వేసుకున్న తర్వాత ఈ పాలు కొంచెం పలుచగా అవుతాయి। ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి। ఇది చిక్కబడినప్పుడు ఒక ప్లేట్ తీసుకుని కొంచెం ప్లేట్లో వేసుకుని చేతికి నెయ్యి రాసుకుని ఉండలా అవుతుందో లేదో చూసుకోవాలి। ఇక్కడ చూపించే విధంగా ఇలా ఉండలా అవుతే సరిపోతుంది। ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని కలుపుకుంటూ చల్లారనివ్వాలి। మనకి ఈ పాలకోవా చల్లారేటప్పుడు కొంచెం దగ్గర పడుతుంది। ఇలా పాలకోవాని కలుపుకోవడం వలన మనకి పాలకోవా సాఫ్ట్గా వస్తుంది, లేదంటే రవ్వలా ఉంటుంది। ఇది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఉండలా చేసుకోవాలి। ఒకవేళ పాలకోవా చేసేటప్పుడు ఉండలా అవ్వకపోతే మరి కొంచెం సేపు ఆగి చేసుకోవాలి। అలా ఆగడం వల్ల మనకు పాలకోవా కొంచెం గట్టిపడుతుంది, అందుకని మరి కొంచెం సేపు ఆగి చేసుకోవాలి। ఇలా రౌండ్గా బాల్లా చేసుకున్న తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్ తీసుకుని ఈ ఉండను పెట్టి 2 వేళ్ళతో లైట్గా నొక్కుకోవాలి। ఇక్కడ చూపించే విధంగా ఇలా పాలకోవాని చేసుకోవాలి। ఇలా పిండిని మొత్తం పాలకోవాలా చేసుకోవాలి। మనకి పాలకోవా చేసుకున్న వెంటనే కొంచెం లూజ్గా ఉంటుంది, కొంచెం సేపు ఆగేసరికి గట్టిపడుతుంది। అంతే, మనకి చాలా సింపుల్గా పాలకోవా అయితే రెడీ అయిపోయింది। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।